అర్థం చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ నరసింహారెడ్డి సార్కి, మీకు ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. రాజకీయాలు చాలా భిన్న ధోరణుల్లో మనకి ఒక 3-4 సంవత్సరాలుగా చాలా విపరీత ధోరణిలో కనబడుతున్న విషయము తెలంగాణ, ముఖ్యంగా తెలంగాణ సమాజం అంతా కొద్దిగా చర్చించుకుంటున్న అంశమే. ఇవాళ రాజకీయాల కోసము ఏ స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి ఒక వాతావరణం సమాజంలో కనబడుతుంది. సోషల్ మీడియా మొట్టమొదటిగా దానికి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఒక భాగం గనుక ఖచ్చితంగా అదే ప్రధాన పాత్ర పోషిస్తున్న మాట నిజం. ఇది మనకి దాదాపు 2018 నుంచి దీని ప్రభావం చాలా ఉంది. అనేక మంది సోషల్ మీడియాను చూసే వాళ్ళ సంఖ్య, వాటికి ప్రభావితం అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిందనే దాన్ని ఆధారంగా చేసుకొని చాలా మంది అది చేస్తున్నారు. అయితే వాస్తవాల కంటే అసత్యాలు, తర్వాత నిరంతరంగా రకరకాల వ్యక్తులు వేదికల మించి ఒక అంశం మీద ప్రచారము కొనసాగడం అనేది మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తున్నది. ఒకే అంశం మీద 5-6 రకాల వ్యక్తులు అబద్ధమైన చెప్పేసరికి ఇంతమంది ఎందుకు అబద్ధం చెప్తారు, నిజమే కావచ్చు అని నమ్మేటువంటి ప్రజల సంఖ్య బాగా పెరుగుతుందండి. దీని ప్రభావం వల్ల నిజంగా తెలంగాణ రాజకీయాలలో చాలా మార్పులు వచ్చినాయి. దాని వెనుక నా అబ్జర్వేషన్ లో సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువ ఉంది. వాస్తవ ప్రభావం కంటే సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువ ఉంది. ఆ అంశం అర్థం చేసుకున్నటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ఇది తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ లో ఎక్కువగా వీళ్ళు దీన్ని వాడుకునేటువంటి చరిత్ర గతంలో ఉన్నది. అంటే సోషల్ మీడియా రాకముందు మీడియాను ఉపయోగించి రాజకీయాలను ఎట్లా ప్రభావితం చేయాలి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కూడా చెప్పుకునే ఒక ధోరణిని, లేదా ఎవరినన్నా ప్రమోట్ చేయాలంటే ఎట్లా ప్రమోట్ చేయొచ్చు మీడియా ఆధారంగా అనేది వాళ్ళు చాలా అత్యధికంగా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఒక చరిత్ర ఉంటది. అది సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత అది ఎక్కువగా ఇక సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఆ పద్ధతిని కొనసాగించే ధోరణి వచ్చింది. సో దానికి పార్టీలు వాళ్ళ పార్టీల సోషల్ మీడియాలను యాక్టివ్ చేసుకోవడం లాంటివి గత ఎన్నికల ముందు నుంచి కొంత ఉంది. పార్టీ హ్యాండిల్స్ లో పార్టీ కార్యకర్తల నుంచి సోషల్ మీడియా వింగ్స్ పెట్టుకొని వాటిని ప్రచారం చేయడాన్ని ఎవరైనా తప్పు పట్టారు. కానీ కార్యకర్తలు డైరెక్ట్ గా వాళ్ళ రూపంలో కాకుండా ఒక ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే ఫేక్ ఐడియాలు సృష్టించి, అంటే వాడు ఎవరో పోస్ట్ పెడుతున్న వారు తెలియదు, వాడి పేరు ఉండదు, తర్వాత పేరు ఒకటి ఉంటది, మనిషి ఒకటి ఉంటాడు, ఒకటే దగ్గర ఒక కంప్యూటర్ నుంచి ఒక 100 ఐడియాల నుంచి పోస్ట్ స్ప్రెడ్ అవుతుంటది. ఇట్లాంటి విపరీత ధోరణులతోటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్లు చేసి మరీ చేస్తున్నటువంటి ధోరణి మనకి కనబడుతుంది. ఇప్పుడు అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, జనరల్ గా విమర్శలు ఎక్కడైనా ఒక ప్రభుత్వం మీద జరగడాన్ని మనం చూస్తాము. కానీ మన తెలంగాణ రాజకీయాల్లో మనం గమనిస్తే ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఇవాల్టి వరకు పార్టీలకు అతీతంగా ప్రతిపక్షం మీద విమర్శలు చేయడం, ప్రతిపక్షం మీద మీడియా అండ్ సోషల్ మీడియా దాడి చేయడం అనేది మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. ఇది ఎందుకు జరుగుతుంది అనేది ప్రధాన విశ్లేషణ జరగాలి. చేయడము ఎట్లాగూ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే రాజకీయాలలో ఖచ్చితంగా పైచేయి సాధించాలంటే ఇంకా వేరే, ఇప్పుడు ఓడిపోయిన ఈ పార్టీని అసలే లేవకుండా చేయాలనే ఒక ఎత్తుగడ వాళ్ళు కొనసాగిస్తారు. ఎందుకు చేస్తున్నారు, దాని వెనకాల ఉన్న అసలు ఆంతర్యం ఏంది? రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక వాళ్ళు ఒకటే పార్టీని టార్గెట్ గా ఎందుకు సోషల్ మీడియాలో కేంద్రంగా చేస్తున్నారు, అట్లాంటిది ప్రభుత్వ సంస్థలు ఇతర విభాగాలను కూడా దానికోసం ఎందుకు ఉపయోగిస్తున్నారు, అట్లాంటప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేటువంటి చర్చ మాత్రం తప్పకుండా జరగాలి. ఇట్లాంటి ధోరణి అనేది అయితే ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. అబద్ధాలు గెలుస్తాయి, నిజాలు ఓడిపోతాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఈ సందర్భంలో ఉంటది. చాలా ముఖ్యమైన అంశం ఇది. విజయానంద్ గారు నిజంగానే అనిపిస్తుంది, చెప్పండి విజయ్. అయితే ఏంటంటే ప్రభుత్వము ఒక
స్పష్టంగా ఒక ప్రజలకు సంబంధించి అవకాశం వచ్చినప్పుడు ఏమైనా చేయాలి అనే ఆలోచనలతో వెళ్ళినప్పుడు ఒక పద్ధతి, ఆ పథకాలను ఎట్లా కొనసాగించాలి, మంచివి ఏమున్నవి, చెడువి ఏమున్నది రివ్యూ చేసుకొని అంటే ఆయా రాజకీయ పార్టీలకు ఒక ప్రజల పట్ల ఎజెండా ఉంటది, వాళ్ళ ప్రాధాన్యతలను ముందట పెట్టుకొని వెళ్ళడం ఒక పద్ధతి. కానీ మనం ఇప్పుడు గమనిస్తే ఏమైతుందంటే 2 సంవత్సరాలుగా దాదాపు ఒక బ్లేమ్ గేమ్ తో పాటు రెండోది ఏంటంటే వాళ్ళకి ప్రభుత్వ పాలన మీద ఒక పట్టు రాకపోవడంతో పాటు ఒక అంశం ఏముంటుందంటే ఒక ఇందులో సెల్ఫ్ ఎజెండా, అంటే వాళ్ళ సంబంధించిన అన్యాయాలకు ఏదో ఒకటి కట్టబెట్టాలి, ఏదన్నా వాళ్ళకి లబ్ధి చేయాలనే ఒక అంతర్గతమైన అంశాలు. ఈ 3 అంశాలు కలగూర గంపలుగా మారిపోయేసరికి ఏమైతుందంటే ఏం చేస్తున్నాం అనే దాని మీద స్పష్టత ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే ఏం కనబడుతుందంటే ఈ నిరంతరం రోజువారీ ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఆర్థికంగా ప్రభుత్వము వ్యవస్థను పెంచుకోలేకపోయింది, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోయింది. అందువల్ల ఏం చేస్తున్నారంటే మాకు ఇది ఇబ్బంది అవుతుంది అనేది ఏర్పడుతుంది ప్రజలకని గత ప్రభుత్వం మీద రోజు అప్పుల పాలు చేసిరు అనేది మొదటి రోజు నుంచే మొదలు పెట్టిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ భూములకు దానికి ఏం లింక్ అంటే ఈ భూములను ఇప్పుడు ఇంతకు ముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు దీనికి ఏంటిది బార్డర్ ఎక్కడ అంటే అట్లా బార్డర్ చెప్పిర్రు అనుకోర్రి, వాళ్ళు ఒక దగ్గర లిమిట్ కావాల్సి వస్తుంది. అంటే ఒక పారదర్శకమైన వ్యవహారం ఉంటే అక్కడితో ఆగవలసి వస్తుంది. కాబట్టి పారదర్శకంగా లేకుండా లిమిట్ లేకుండా ఉండడం వల్ల ఏమైనా అక్కడ వాళ్ళు వ్యక్తిగత ఎజెండాలను అమలు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి దానికి స్పష్టత ఇవ్వరు వాళ్ళు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, నెక్స్ట్ లెవెల్లో ఏం పోతారు అంటే ఇప్పుడు జీతాలకు ఇతర అంశాలకే కష్టమైతున్న పరిస్థితి ఉన్నదని చెప్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫార్మా భూములని తమకు దగ్గర వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి లబ్ధి చేకూర్చడం కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పచెప్పే పద్ధతి ఒకటి. అందులో భాగంగా దాని డెవలప్మెంట్ కింద ఏవైతే నిధులు ప్రభుత్వం నుంచి కేటాయిస్తారో అందులో తమకు సంబంధించిన కాంట్రాక్ట్లకు ఇవ్వడం ద్వారా లబ్ధి పొందడం ఇంకో పద్ధతి. మూడోది ఏంటంటే డైరెక్ట్ గా వేలం వేయడం ద్వారా ఈ భూములు అమ్మడంతో కోసము తద్వారా డబ్బు చేసుకొని ప్రభుత్వాన్ని నడపాలనే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం దీని వెనుక ఉంది. అయితే దీన్ని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఏమంటుంది, ఇది ఇల్లీగల్, అట్లా అమ్మడానికి లేదు, ఒక కారణం చేత సేకరించి ఇంకొక కారణానికి అమ్మకూడదు అంటున్నారు కదా. అట్లాంటప్పుడు వీళ్ళు కోర్టుకు ఆపితే మళ్ళా ఏం చేస్తారంటే చూసిర్రా ఈ ప్రభుత్వాన్ని నడుపుదామంటే అడ్డుకుంటున్నారు వీళ్ళు. మీకు మేము డబ్బులు ఇద్దామని ఉంది, లబ్ధిదారులకు రైతు బంధు ఇద్దామని ఉంది, పెన్షన్ పెంచుదామని ఉంది, ఉద్యోగులకు డిఏ పెంచుదామని ఉంది, కానీ ఇగో ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి మళ్ళా ఆ బ్లేమ్ ను కూడా ప్రతిపక్షం మీదనే వేస్తూ అయితేనేమో అమ్ముకొని డబ్బులు చేసుకొని మేము ఇంత గొప్పగా చేస్తున్నామని చెప్పడానికి ఉపయోగపడుతుంది. కానప్పుడు మళ్ళా ఆ బ్లేమ్ ను కూడా మనం ప్రతిపక్షం మీదనే వేయడానికి ఉపయోగపడుతుంది. దీనికోసం ఉపయోగించుకుంటారు. ఖచ్చితంగా ఈ ఫార్మా భూములు ఎందుకు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, దీన్ని బ్యాంక్ గా ఎందుకు ఉపయోగించుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఏమో అక్కడ ఏదో ఇండస్ట్రీ తీసుకురావాలి, ఉద్యోగ కల్పన జరుగుతుంది, ప్రపంచంలో హైదరాబాద్ ఫార్మా హబ్ గా ఉంది, ఇట్లాంటి వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉండింది. ఎందుకంటే కొత్తగా వచ్చినము, తెలంగాణను పునర్నిర్మించాలి, గొప్పగా చేయాలనే ఆశయాలు అదొక పద్ధతి. వీళ్ళకేముంటది, వీళ్ళు నిరంతరము దీన్ని ఎట్లన్నా చేసి ఇప్పుడు డబ్బు చేసుకోవాలి. అది వ్యక్తిగతంగా ఉపయోగించే డబ్బా లేదా ప్రభుత్వానికి